పెద్దమ్మ తల్లి చరిత్రలో మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడు. ఇందిరాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ తాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. వరగర్వంతో విర్రవీగుతున్న మహిషాసురుణ్ణి తల్లి సంహరించింది. ఆ సుదీర్ఘ పోరాటం తర్వాత అడవి మధ్య బండరాళ్లపై సేద తీరేందుకు వచ్చింది. అదే ప్రస్తుతం శ్రీ పెద్దమ్మ తల్లి కొలువై ఉన్న ఆలయ ప్రాంతం. పూర్వం చిన్న పెద్దమ్మ తల్లి గుడి ఉండేది. ప్రియభక్తుడు అయిన దివంగత ఫార్మర్ సిఎల్పి లీడర్ శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు తల్లిని దర్శించుకోవడానికి వచ్చేవారు. అయితే ఒకరోజు జనార్దన్ రెడ్డి గారికి తల్లి కలలోకి వచ్చి ఆలయం వైభవంగా నిర్మించాలని ఆదేశించింది. అప్పుడే జనార్దన్ రెడ్డి గారు దైవ సంకల్పంతో మరుసటి రోజే పునర్నిర్మాణానికి నాంది పలికారు. అయితే అక్కడ గుట్టల ప్రాంతం కావడం మూలాన మొదట నిర్మాణానికి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఇది దైవ సంకల్పం. ఆమె మహిషాసురమర్దిని తల్లి ఆశీర్వాదంతో జనార్దన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టారు. అది 1993 నుంచి 1994 సంవత్సర కాలంలో ఇది దైవ కళ అని బలంగా నమ్మి తల్లి ఆశీస్సులతో ఆయన సొంత డబ్బుతో ఆలయ సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం చేసి అప్పట్లో శిల్పాలు తమిళనాడు నుంచి శిల్పిని తీసుకొచ్చి జీవకళ ఉట్టిపడేలా తయారు చేయించారు. అలాగే కళ్యాణ మండపం, వసతి గృహాలు, ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభంతో దేవాలయాన్ని వైభవంగా పునర్నిర్మాణం చేశారు. జనార్దన్ రెడ్డి గారు 1999 ఆ రోజుల్లో మొదటి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. తల్లి మహిమను, తనకున్న భక్తి భావాన్ని ప్రపంచానికి దగ్గర చేశారు. ఈ రోజు తండోపతండాలుగా భక్తులు పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు అంటే దానికి మూల కారణం మన పీజేఆర్ గా పిలువబడే పి జనార్దన్ రెడ్డి గారు. 12 జనవరి 1948 జన్మించారు. ప్రజల నాయకుడు. కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 1978, 1985, 1989, 1994, 2004లలో వరుసగా గెలిచారు. ఆయన తదనంతరం తనయుడు శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆలయ ఫౌండర్ ట్రస్టీగా అమ్మవారికి, నాయకుడిగా ప్రజలకి సేవ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో గుడి ప్రాంగణంలో మరెన్నో ఔన్నత్యం కలిగిన నిర్మాణాలను పూర్తి చేశారు. మునుపెన్నడూ లేని విధంగా శంకు చక్ర త్రిశూలం, వీటిని 1505 కేజీల ఇత్తడితో తయారు చేసి స్థాపించారు. అన్నదాన సత్రం, గుడి ఆర్చ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. తండ్రి బాటలో నడిచే తనయుడు ఆయన. ప్రతి క్షణం ప్రజాపక్షాన నిలిచి గళం విలపిస్తూ ప్రతిరోజు ఆలయ కార్యక్రమాలను నిష్ఠగా నిర్వహిస్తూ సంక్షేమానికి, దైవ కార్యాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆలయంలో జరిపే పండుగల వైభవం తగ్గకుండా ఆయన కృషి చేస్తూ ఆ ఆలయంలో ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. శ్రావణంలో నాగదేవత పంచమి, మాఘమాసంలో పెద్దమ్మవారి రథోత్సవం, శాకాంబరి ఉత్సవం, ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులు, దీపావళి, ఉగాది ఇవి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కొరకు మరియు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కోసం ఆలయానికి తరలివస్తూ ఉంటారు.